ఓం నమో శ్రీ వాసుదేవాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాము. ఈ 6 రోజులు మిథున రాశి వారికి పరీక్షలే కాదండి, అద్భుతమైన వరాలను కూడా తీసుకురాబోతున్నాయన్నమాట. ఇక మీరు ఇప్పటి వరకు భరించిన బాధలు, చేసిన ప్రయత్నాలు, రాత్రులు నిద్రలేని ఆలోచన క్షణాలు ఎన్నో ఉన్నాయి కదండి. ఈ కాలం ఒక సమాధానం కాబోతుందండి. మీరు నిజంగా మీ జీవితంలో మార్పు కావాలని కోరుకుంటే ఈ వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే చివరిలో చెప్పే ఒక్క రక్షణ కవచం మీ భవిష్యత్తును కాపాడుతుందండి. ఈ రాశి ఫలం మీకు పూర్తి శక్తిని ఇవ్వాలి అంటే మీ ఇంట్లో శుభశక్తి ప్రవహించాలి అంటే కామెంట్ బాక్స్లో ఓం జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయండి. ఇలాంటి జ్యోతిష ఫలితాలు ప్రతిరోజు మీ వరకు చేరాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి మీకు ఎంతో ఉపయోగపడతాయి. మీ కుటుంబ సభ్యులకి, స్నేహితులకి చాలా ఉపయోగపడే అవకాశం ఉంది. ఇక ఇప్పుడు మిథున రాశి వారికి రాబోయే 6 రోజులు ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నాయి, శాంతంగా మనసు పెట్టి వినండి. ఓం శ్రీ మాత్రే నమః అని కేవలం సాధారణ జ్యోతిష మాటలు కాదండి. ఇది మీ జీవితానికి ఒక సరైన దిశను, అద్భుతమైన దారిని చూపించే పరమ సత్యాలు. అవి మిథున రాశి వారు గుర్తుంచుకోవాల్సినవండి. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు ఎంతటి ఆవేశంతో, ఎన్ని అడ్డంకులతో పోరాడినా మీరు ఇప్పటికీ ఓడిపోలేదు. ఇక మీ వెంట మిమ్మల్ని అడుగడుగునా నడిపిస్తూ ఒక అద్భుతమైన మహాశక్తి ఉంది. అది అదృశ్యమై దైవశక్తి ఎవరో తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇక ఇన్నాళ్ళుగా మీరు ఎదుర్కొన్న కష్టాలకు అసలు కారణం ఏంటి? మీ జీవితాన్ని మార్చే మహా మార్పు ఏమిటి రాబోతుంది? ఇక ఎందుకంతటి మానసిక ఒత్తిడితో మీరు బాధపడుతున్నారో ఆ యష్ణ ప్రశ్నలకు ఈ జూలై 18 నుండి 21 తేదీల మధ్యకాలంలో మీకు ఈ ఖచ్చితమైన సమాధానం దొరుకుతుందండి. మీ కర్మలన్నిటికీ సరైన ప్రతిఫలాన్ని ఇవ్వడానికి కాలం చాలా దగ్గర పడిపోతుందండి. కాబట్టి ఈ మనస్సును పూర్తిగా ప్రశాంతంగా ఉంచండి. ఆ భగవంతుడిని స్మరిస్తూ జై శ్రీరామ్ అని మనసులో ఒక్కసారి అనుకోండి. ఎందుకంటే మిథున రాశి వారికి ఈ సరికొత్త విజయ అధ్యాయం ఇప్పుడే ప్రారంభం కాబోతుంది. మిథున రాశి వారి జీవితానికి గనుక లోతుగా పరిశీలిస్తే బయటకు కనిపించే మీ ఆవేశం, ఉత్సాహం ఒకటి, కానీ లోపల మీరు దాచుకున్న అంతలేని ఆశయం మరొకటి. మీరు చాలా వేగంగా నిర్ణయాలు తీసుకునే వ్యక్తిత్వం కలవారు. కాబట్టి ఏదైనా విషయాన్ని చిన్నదిగా చూడకుండా ఎంతో సీరియస్గా తీసుకొని దాని వెనుక ఉన్న లాభ నష్టాలను తెలుసుకోవాలని నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకే చుట్టుపక్కల ఉండే చాలామంది మిమ్మల్ని చాలా తొందరపాటు అని అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి మీరు లక్ష్యం త్వరగా చేరుకోవాలని చూస్తున్నారనే విషయం వారికి తెలియదండి. జరగబోయే ఎలాంటి పరిస్థితులైనా కూడా సరే ముందే పసిగట్టి అంచనా వేసి అద్భుతమైన జ్ఞానశక్తి మీకు ప్రకృతి సహజంగానే లభించిందండి. మీరు జీవితంలో ఏ పని ప్రారంభించినా దానికి 100% పూర్తి చేయాలనుకుంటారు తప్ప మధ్యలో వదిలేయడం మీ రక్తంలోనే లేదండి. ఒక్కసారి ఈ లక్ష్యాన్ని గట్టిగా పెట్టుకుంటే దాన్ని సాధించే వరకు కూడా మీకు నిద్ర పట్టదు. ఆ క్రమంలో మీరు పడ్డ కష్టం, చేసే త్యాగాలు వర్ణనాతీతం. ఇక అంతులేని శ్రమకు ఎవరికీ చెప్పుకోలేకుండా ఇక బయటకు మాత్రం గంభీరమైన కనిపిస్తూ మీ బాధను మీరే ఒంటరిగా భరిస్తున్నారు. అది మీలోని గొప్పతనం. అది మీకు పెద్ద బలం కూడా. మీ జీవితంలో మీరు తిన్న అతిపెద్ద దెబ్బలు, ఎదురైన పరాభవాలు కూడా ఎక్కువగా మీరు ప్రాణప్రదంగా నమ్మిన వారి నుంచే వచ్చాయండి. మీరు ఒకరిని నమ్మితే చాలా గుడ్డిగా నమ్ముతారు. కానీ అదే వ్యక్తి మిమ్మల్ని మోసం చేస్తున్నప్పుడు ఆ గుండెకోతను ఇక మీ జీవితంలో మిగిలిన అన్ని బాధల కంటే కూడా నరకప్రాయంగా మారుతుంది. అందుకే ఎన్నో కఠినమైన సందర్భాల్లో మీరు ఎవరికీ కనిపించకుండా ఒంటరిగా బాధపడిన రోజులు ఎన్నో ఉన్నాయండి. అయితే ఈ వేదనలన్నిటికీ చరమగీతం పాడుతూ ఆకాశంలో గ్రహాల గమనం తలరాతను పూర్తిగా మార్చడానికి సిద్ధమైంది. ముఖ్యంగా బుధుడు మీ రాజ్యాధిపతిగా, మీ రాశికి అధిపతిగా ఉండి జూలై 18 నుంచి అత్యంత శక్తివంతమైన స్థితిలో సంచరిస్తున్నాడండి. దీనివల్ల మీలో తెలివితేటలు, వాక్చాతుర్యం, నిర్ణయ సామర్థ్యం రెట్టింపు అవుతాయండి. ఇక శుక్రుడు మీకు ధనస్థానంలో శుభదృష్టిలో
ప్రసరించడంతో ఆర్థికంగా కొత్త మార్గాలు తెరుచుకునే ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయండి. దీనితో పాటు మీ భాగస్వామ్యంలో భగవానుని అనుగ్రహం మిమ్మల్ని ప్రతి విషయంలో అదృష్టవంతులుగా మారుస్తుంది. అయితే ఇప్పుడు మీకున్న శనిదేవుని ప్రభావం వల్ల మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఎంతో పక్కాగా ఉండాలి. ఈ గ్రహాల కలయిక వల్ల జూలై 18 నుండి 21 వరకు అద్భుతమైన కొత్త అవకాశాలు రావడమే కాకుండా మీరు తీసుకునే ధైర్య నిర్ణయాలు కూడా మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయండి. అయితే ఈ శని ప్రభావం వల్ల చిన్నపాటి శ్రమ ఉండవచ్చు, కానీ అది మీకు గొప్ప విజయాన్ని పునాది వేస్తుందండి. మిథున రాశి వారు మీ చుట్టూ ఉన్న ప్రపంచానికి కేవలం మీ వేగం, మీ పనితనం మాత్రమే కనిపిస్తాయి తప్ప మీ విజయాల వెనుక మీరు పడే తపన, మీరు ఎదుర్కొనే అంతర్గత సంఘర్షణ ఎవరికీ కనబడదండి. నేను ఇంతలా కష్టపడుతున్న ఏ ప్రతిఫలం తగిన గుర్తింపు లభించడం లేదు అనే ప్రశ్న మిమ్మల్ని ఎన్నాళ్ళుగానో వెంటాడుతూ ఇప్పుడు కాలం మీకు న్యాయం చేయబోతుంది. మీరు ప్రాణప్రదంగా నమ్మిన వారు మిమ్మల్ని తక్కువ చేసి మీలో ఆత్మవిశ్వాసం ఎప్పుడు కూడా తగ్గలేదండి. ఈ జూలై 18 నుండి 21 తేదీల మధ్య కాలంలో సమాజంలో మీకు విలువ పెరుగుతుంది. ఎవరైతే మిమ్మల్ని చిన్న చూపు చూశారో వారే ఇప్పుడు మీ సలహాల కోసం వచ్చే అద్భుతమైన రోజులైతే ఇవేనండి. గతంలో మీరు చేసిన త్యాగాలకు గానీ, భరించిన అపవాదాలను ఇప్పుడు సరైన ప్రతిఫలం కూడా అందబోతుంది. మీరు ఎవరికైనా సహాయం చేస్తే అది వృధా కాదని కాలమే మీకు నిరూపించబడబోతుంది అన్నమాట. ఇక మీకు గెలుపు వైపు అడుగులు వేయడమే సిద్ధం అవ్వండి. మిథున రాశి వారికి డబ్బు అనేది ఒక వస్తువు మాత్రమే, కానీ ఆ డబ్బును సంపాదించడానికి మీరు పడే కష్టం, మీరు చూపే అంకిత భావం మాత్రం అద్భుతమండి. మీకు సమాజంలో దక్కే గౌరవం మీ మాట మీద ఉండే నమ్మకంపైనే మీ అసలైన సంపద అయినప్పటికీ ఆర్థిక విషయాల్లో మీరు గుంతలో ఎన్నో ఒడిదుడుకులను గతంలో చూశారు. ఎంతో కష్టపడి సంపాదించిన ధనం అనుకోని పరిస్థితుల్లో ఖర్చు కావడం, మీ కష్టానికి ఇతరులు వాడుకొని మిమ్మల్ని ఇబ్బందుల్లో పడివేయడం వంటి సంఘటనలు మీరు చూశారు. అయినా సరే మీరు ఇప్పటికీ కీడు తలపెట్టలేదు. మీరు చేసిన మంచికి పశ్చాత్తాప పడలేదు. ఇది మీ గొప్పతనం అండి. జీవితంలో తగిన దెబ్బలు మిథున రాశి వారిని దృఢంగా, అత్యంత పరిణతి చెందిన వ్యక్తిగా మార్చారు. అందుకే ఇప్పుడు చిన్న చిన్న సమస్యలు మిమ్మల్ని ఏం చేయలేకపోతున్నాయి. అయితే మీ అంతరంగంలో ఇంకా పాత చేదు జ్ఞాపకాలు తాలూకు ఆవేశం కానీ, అనుమానం కానీ ఎక్కడో ఒక మూలన ఉన్నాయండి. కానీ గుర్తుంచుకోండి, ఈ జూలై 18 నుండి 21 మధ్య కాలంలో ఆ వేదనలన్నీ శాంతి లభించబోతున్నాయండి. ఒకవైపు మీ కెరియర్లో ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని తపన, మరొక వైపు అంతర్గత ప్రశాంతత కోసం మీరు చేసిన ప్రయత్నం, రెండింటినీ ఆ పరమాత్మ సమన్వయం చేయబోతున్నాడండి. మీరు ఇన్నాళ్ళుగా భరించిన ప్రతి అవమానం, నిద్రలేని రాత్రులు అసలు వృధా కాలేదండి. అవి మీ జీవితంలో రాబోయే మహా సువర్ణ దినాలుగా పునాదులు అన్నమాట. ఇప్పుడు కాలం చాలా వేగంగా మీ వైపు తిరుగుతుంది. మీలో దాగిన ఉన్న అసలైన నాయకత్వ లక్షణాలు, మీ ఆత్మశక్తి బయటకు రావడానికి సమయం ఆసన్నమైంది అన్నమాట. అంటే మిమ్మల్ని ఎన్నాళ్ళుగానో కాపాడుతూ అడుగడుగునా నడిపిస్తున్న అదృశ్య శక్తి మరెవరో కాదండి, సాక్షాత్తు ఆంజనేయ స్వామి. మిథున రాశి వారి కష్టాలు కొండంతగా వచ్చినా వచ్చిపడ్డా మీరు సర్వనాశనం అయ్యే స్థితికి ఎప్పుడు రారు. అత్యంత ప్రమాదకరమైన క్షణంలోనైనా సరే ఎక్కడ నుంచో ఒక అద్భుతమైన రక్షణ హస్తం మిమ్మల్ని ఒడ్డున పడేస్తూ ఉంటుంది. మిమ్మల్ని పడగొట్టేలాని చూసేవారు తమ సొంత కుట్రల్లోనే చిక్కుకుంటారండి. మీరు తెలియకుండానే మీ వైపు ఎల్లప్పుడూ ఒక అదృష్ట కవచం అనేది ఉంటుందండి. అది ఆంజనేయ అనుగ్రహం. ఈ జూలై 18 నుండి 21 వరకు ఆ శక్తి మిమ్మల్ని మరింత ముందుకు నడపబోతుంది. మీ మనస్సు పుట్టుకతోనే ఎంతో నిర్మలమైంది. అపారమైన తెలివితేటలు, వాక్చాతుర్యం మీ సొంతం అండి. ఎవరికి అన్యాయం చేయాలనే ఆలోచన మీకు దరిచేరదు. మీ కోపం క్షణకాలం మాత్రమే ఉంటుంది. ఎదుటి వారు మిమ్మల్ని ఎంత తీవ్రంగా బాధపెట్టినా సందర్భం వచ్చినప్పుడు వారిని క్షమించేంత గొప్ప ఉదార స్వభావం మీదండి. సరిగ్గా ఇదే మీలో ఉన్న దైవతత్వం. అందుకే మీరు ఎన్ని ఘోరమైన కష్టాల్లో ఉన్నా కూడా ఆ కార్యసిద్ధి ప్రదాత ఆంజనేయ స్వామి మిమ్మల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. మీరు కింద పడిపోయిన ప్రతిసారి మీ చేయి పట్టుకొని మిమ్మల్ని లేపి నిలబెట్టాడు కూడా. ఈ మహాశక్తిని గతంలో మీ జీవితంలో ఎదురైన ప్రమాదాల నుంచి మీరు అకస్మాత్తుగా తప్పించుకున్న సంఘటనలో ఒక్కసారి గుర్తు చేసుకోండి. అసలు నేను ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడ్డాను అని మీరే ఆశ్చర్యం కలిగి ఉంటుంది.
ఇది కేవలం యాదృచ్ఛికం కాదండి. సాక్షాత్తు ఆ రామదూత ఆంజనేయ స్వామి కా ఇక మీకు కాపలా ఉన్నారు. ఈ పరమ సత్యాన్ని మీరు పూర్తిగా అర్థం చేసుకొని అద్భుతమైన కాలం ఎప్పుడు వచ్చిందండి. ఇక మిథున రాశి వారికి పుట్టుకతోనే ఆత్మవిశ్వాసం, చురుకుతనం తోడవుతాయండి. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు తెలియకుండానే మీ మనసు జై శ్రీరామ్ అని తలుచుకుంటుంది. అందుకే ఎంతటి ఇంద్రజాల సమస్య వచ్చినా కూడా దానికి మీ పట్టుదలే ఒక అద్భుతమైన పరిష్కారాన్ని చూపిస్తుంది. మిథున రాశి వారు ఇక ఈ అత్యంత కీలకమైన జూలై 18 నుండి 21 తేదీల మధ్యకాలంలో మీరు చేయాల్సిందల్లా ఒక్కటే. మీ మనసు, మీ మాట అత్యంత నియంత్రణలో ఉంచుకోవడం. మీలో ఉన్న ఆవేశాన్ని తొందరపాటు పూర్తిగా తీసుకోకండి. ఇన్నాళ్ళు మీరు లోకానికి చేసిన నిస్వార్థమైన మంచిని, మీ కష్టాన్ని శ్రీరామదూత అయిన ఆంజనేయ స్వామి ఎప్పుడు కూడా మర్చిపోలేదు. మీ ఓర్పును, అపారమైన సహనాన్ని కాలం పరీక్షించిందే తప్ప మిమ్మల్ని విడిచిపెట్టలేదు. ఇప్పుడు మీ కఠినమైన పరీక్షలన్నీ కూడా అద్భుతమైన ఉత్తమ ఫలితాలు సంప్రదించడానికి కాలం సంపూర్ణంగా సిద్ధమైందండి. ఇక మీ కుటుంబం జీవితంలో వస్తే, గతంలో మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకొని మీ దూరమైన వారు కూడా ఈ జూలై 18 నుండి 21 తేదీ కాలం మధ్యలో మీ నిజాయితీని, మీ పవిత్రమైన ఉద్దేశాన్ని అర్థం చేసుకొని మళ్ళీ మీ దగ్గరయ్యే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయండి. దీనివల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ వాతావరణం క్రమంగా తొలగిపోయి కొండంత ప్రశాంతత ఏర్పడుతుంది. కుటుంబంలో ఉన్న పెద్దల ఆరోగ్యం విషయంలో కూడా ఇన్నాళ్ళుగా మిమ్మల్ని పీడిస్తున్న ఆందోళనలన్నీ పూర్తిగా తగ్గుముఖం పడతాయండి. సమాజంలోనే కాదు, ఇంట్లో కూడా మీ మాటకు విపరీతమైన విలువ పెరుగుతుంది. కుటుంబ సంబంధిత ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలైనా మీ అభిప్రాయాన్ని అందరూ గౌరవించే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది మీకు మానసికంగా ఎంతో ఊరటనిస్తుంది. ఉద్యోగం చేసే మిథున రాశి వారికి ఈ రోజుల్లో అత్యంత అద్భుతమైన శుభ పరిణామాలు గోచరిస్తున్నాయండి. ఆఫీసులో కానీ పని భారం ఎక్కువగా ఉన్నప్పటికీ మీరు చూపించిన ప్రతిభపై అధికారులు నుంచి ప్రశంసలు, గుర్తింపు లభిస్తాయి. కొంతమందికి జీతాల పెంపు, మరికొందరికి పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. చాలా కాలంగా ఉద్యోగ మార్పు కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా అనుకూలమైన అవకాశాలు లభిస్తున్నాయండి. వ్యాపార రంగంలో ఉన్న మిథున రాశి వారికి జూలై నెలలో లాభాల దిశగా అడుగులు పడబోతున్నాయండి. రాత్రికి రాత్రి అద్భుతాలు జరగకపోయినా స్థిరమైన మరియు నమ్మకమైన ఆదాయ మార్గాలు ప్రారంభమయ్యే సూచనలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు 2 సార్లు ఆలోచించి ముందడుగు వేయడం మాత్రం అవసరం. ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే, ఖర్చులు కొంత పెరిగినప్పుడు ఆదాయ మార్గాలు పెరగటం వల్ల మీ చేతిలో డబ్బు నిలిచే పరిస్థితి ఏర్పడుతుంది. గతంలో జరిగిన పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకొని పొదుపు వైపు మీ ఆలోచనలు మల్లుతాయి. ఇది మీ భవిష్యత్తు ఆర్థిక భద్రతకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆరోగ్యపరంగా పని ఒత్తిడి కారణంగా కొంత అలసట, తలనొప్పి లేదా నిద్రలేమి వంటి చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే సమయానికి విశ్రాంతి తీసుకోవడం, తగిన ఆహారం తీసుకోవడం, నిత్యం యోగా మరియు ధ్యానం చేయడం వల్ల ఇవన్నీ అదుపులోకి వస్తాయి. విద్యార్థులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. మీ ఏకాగ్రత పెరిగి పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించే అవకాశాలు బలంగా ఉన్నాయి. ప్రేమ మరియు వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినప్పటికీ ఓర్పుతో మాట్లాడటం వల్ల సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. గత చేదు అనుభవాలు పక్కన పెట్టి నమ్మకంతో ముందడుగు సాగితే మీ బంధం పూర్వం కంటే మరింత బలపడుతుంది. అయితే ఈ శుభ సమయంలో మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన దైవ హెచ్చరిక కూడా ఉంది. ఈ జీవితంలో రాబోయే ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు మీ చుట్టూ చాలామంది ఉన్నారు. కాబట్టి మీ విజయాలను అందరితో పంచుకోవడం కంటే మౌనంగా మీ ప్రయాణాన్ని కొనసాగించడం మంచిది. మీ భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు అందరికీ సలహాల ఆధారంగా కాకుండా మీ అంతరాత్మ చెప్పిన మాటలను విని తీసుకోండి. ఇక మిథున రాశి వారికి అధిపతి బుధుడు కావడం వల్ల బుధవారం రోజు మీకు విశేషంగా కలిసి వస్తుంది. ముఖ్యమైన పనులను బుధవారం ప్రారంభించండి. విష్ణు సహస్రనామ పారాయణం చేయటం, ఆంజనేయ స్వామిని భక్తితో స్మరించడం వల్ల దైవానుగ్రహం రెట్టింపు అవుతుంది. అలాగే పక్షులకు ఆహారం వేయడం, అవసరంతో ఉన్నవారికి సహాయం చేయడం మీపై ఉన్న శుభ ఫలితాలు మరింత బలపడతాయి. ఈ చివరి వరకు ఈ విషయం గుర్తుంచుకోండి. మీరు ఇన్నాళ్ళుగా చేసిన కష్టం, భరించిన అవమానాలు, నిద్రలేని రాత్రులు ఏవీ వృధా కావు. ఈ జూలై 18, 19, 20, 21 తేదీలు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకబోతున్నాయి.
ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోకండి. మీ కష్టానికి నమ్మండి. ఇక దైవాన్ని విశ్వసించండి. ఎందుకంటే కాలం ఇప్పుడు మీ పైన నిలబడుతుంది. ఇక మనస్సు ప్రశాంతంగా ఉంచి ఒక్కసారి జై శ్రీరామ్ అని స్మరించుకోండి. మీకంటూ ఒక మంచి కాలం ఇప్పుడే ప్రారంభమైంది. ఈ రాశి ఫలాలు మీకు ఉపయోగపడితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీకంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.